వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. ఇందిరా మహిళా శక్తి సభకు వచ్చిన ఆదరణను చూసి బీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు. మూసీ నది ప్రక్షాళనపై బీఆర్ఎస్ బీజేపీలు దుష్ప్రచారాలు ఆపాలన్న కాంగ్రెస్. విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత విద్యా సంస్థలది. క్రీడల ద్వారా విద్యార్థుల మానసిక ఉల్లాసమన్న డీఎస్పీ బాలస్వామి. వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ సక్సెస్ మీట్. సమిష్టి కృషితోనే సాధ్యమైందన్న చైర్మన్ వెంకట్రామిరెడ్డి. హనుమకొండ డీసీపీ భవన్ నందు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నగర మేయర్ గుండు సుధారణితో కలిసి పాల్గొని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, నిన్న జరిగిన ఇందిరా మహిళా శక్తి సభకు వచ్చిన ఆదరణను చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి ఒక మంచి సదుద్దేశంతో మూసీ నది ప్రక్షాళన చేస్తుంటే దాని మీద ఈ చీకటి మిత్రులు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు దాని మీద దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సభ ఎంత చక్కగా సక్సెస్ దానికి మీరే ఉదాహరణ. ఈ సభను చూసి వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తారు. దాంతోనే జీర్ణించుకోలేక మా చెల్లి చెప్పినట్టుగా అజీర్ణ శక్తి వెళుతుంది. అజీర్ణ శక్తితో ఆ రోగంతో కొన్ని సన్యాసులు కూర్చొని మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఈ సన్యాసులు నేను మీ మీడియా ద్వారా ఒక్కటే అడుగుతున్నాను, ఒక్కసారి సిద్దిపేటకు పోయి చూడండి. మా సోదరులను, మీడియా మిత్రులను కూడా అడుగుతున్నాను, ఒక్కటన్నా మనకు పిక్నిక్ స్పాట్ ఉందా? ఒక్క పిక్నిక్ స్పాట్ అన్న ఈ 10 ఏళ్లలో మనం ఫ్యామిలీతో చక్కగా వెళ్ళి ఒక మంచిగా ఆహ్లాదకరమైన ప్లేస్ లో కూర్చొని పిల్లలతో సరదాగా ఆడుకునే ప్లేస్ ఉందా? సిద్దిపేట, సిరిసిల్ల, కనీసం కరీంనగర్ పోయి చూడండి, పక్క ఖమ్మం చూడండి, వాళ్ళు ఎట్లా అభివృద్ధి చేసుకున్నారు. మరి ఇక్కడ ఒక మంత్రి ఉండే, చాలా మంది సర్కారులు ఉండే, ఎమ్మెల్యేలు ఏం చేసింది? మరి ఇదంతా ఒక డ్రామారావు ఏమో పోయి ఢిల్లీలో పంటాడు, ఇంకో డ్రామారావు ఏమో మూసీ నది పక్కకు మంచిగా రూమ్ లో ఫ్యాన్లు వేసుకొని పండుకుంటారు కదా. పండుకుంటారు. మూసీ నదిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో, సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి పనులు ఓరలేక ఈ రెండు చీకటి మిత్రులు కలిసి ఆడే నాటకాలు. అక్కడి నుండి ఢిల్లీ నుండి డ్రామారావు చెప్తూ పంపిండు, మళ్ళా తొందర ప్రెస్ మీట్ పెట్టండి, నిన్న మనం తొక్కిండంతా, మరి మళ్ళీ మనం లేవాలిగా పైకి, మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అంటే కనీసం ప్రజలు హర్షిస్తున్నారు. అంతమంది మహిళా సోదరులు వచ్చి చాలా చక్కగా ఆనందంతో వెళ్ళింది. హైదరాబాద్ అల్లాపూర్లోని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, గచ్చిబౌలి రాయదుర్గంలో ఉన్న 21 ఎకరాల భూమి సర్వే నెంబర్ 3, 4, 19, 1లను మా తాతల పేర్లో ఉన్న భూమి గతం 50 సంవత్సరాల నుండి ఉంటున్న మా భూమిలో కొందరు కబ్జాలకు పాల్పడుతున్నారని, మా మీద ఆ తప్పుడు ఆరోపణలు పెట్టి మా కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసిన చెర్లపల్లి జైలుకు పంపుతున్నారన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మనవి ఏమనగా మా భూమిని మాకు ఇప్పియాలని, మా కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని మీడియా సమావేశంలో పాల్గొన్నారు. रजिस्ट्रेशन करे थे डेवलपमेंट एग्रीमेंट 2 करोड़ चेंज स्टैम्प ड्यूटी बन के करे थे, जिसको इन लोग प्रोहिबिटेड लैंड, गवर्नमेंट लैंड बोल के दार रहे. डिप्टी कलेक्टर कम तहसीलदार से कंप्लेंट कराई, जिसमें मैनेजिंग डायरेक्टर श्रीनिवास नायक भी इन्वॉल्व है. नहीं कराया सो ये, और इन लोग को कोर्ट में भी खाली फिरा रहे, डेट पे डेट दे रहे, हम लोग को डेट पे डेट दे रहे, बिल ग्रांट नहीं कर रहे, कस्टडी पूछ रहे पुलिस वाले तो कस्टडी भी नहीं दे रहे, कुछ भी नहीं, खाली हम लोग को टलाते आ रहे. 25 डेज हो गए उन लोग को जेल में जाके. लेडीज़ को चंचलगुड़े में रखे हुए, हमारे मदर को और बहन को, मेरे भाई को, फादर को चरलापल्ली में रखे हुए. मेरे फादर को जेल में हार्ट अटैक आ गया 2 बार. उन्होंने गांधी में भी फिलहाल सीरियस हालत में ऑब्जर्वेशन में रखे हुए हैं. गांधी वाले बोले कि प्राइवेट हॉस्पिटल में शिफ्ट करना ज़रूरी है, लेकिन पुलिस वाले नहीं करने दे रहे. कोर्ट ऑर्डर लाना पड़ता, वो लाना पड़ता, बोल रहे बिल भी ग्रांट नहीं कर रहे. कितना भी रिक्वेस्ट कर लो, कितना भी हम लोग पिटिशन में कितना भी लगा ले रहे, मेडिकल रिपोर्ट तो भी बिल ग्रांट नहीं कर रहे. बहुत हम लोगों को हरासमेंट कर रहे, बहुत टॉर्चर कर रहे.
मेरे को बस मेरी गुजारिश ये है कि उन लोग को जल्द से जल्द बेल मिलना और लोग बाहर आना। मैं सीएम रेवंत रेड्डी साहब से गुजारिश कर रहा हूँ कि मेरे वालिद साहब को जल्द से जल्द बेल दीजिए। उनको हॉस्पिटलाइज की ज़रूरत है, बहुत हार्ट अटैक 2 बार आ गया उनको। मैं बस रिक्वेस्ट कर रहा हूँ आपसे सीएम साहब और असदुद्दीन अवैसी साहब, आपसे भी रिक्वेस्ट है कि हमारे को मदद करिए। मेरे वालिद साहब को, मेरी फैमिली को जल्द से जल्द बेल हुए साहब। ఆయన మొన్న మధ్యలో వచ్చి వీళ్ళని చాలా టార్చర్ పెట్టి వీళ్ళని ఈ విధంగా చేసుడు తప్పు. కానీ ఒక్కటైతే నిజం, పైన భగవంతుని భయపడాలి. వాళ్ళ వస్తువు వాళ్ళకి ఏనికి తప్పు లెక్కలు చేసి ఇట్లా చేసుడు మంచిది కాదు, ఇది న్యాయము కాదు. ఎందుకంటే వాళ్ళ సొత్తు వాళ్ళది, వాళ్ళ కష్టజీతం అది. వాళ్ళ తండ్రి కానీ ఆయన రజాఖానా కానీ చాలా మంచి మనుషులు ఉండి వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళ సొంతం ఉంది. వాళ్ళు కమ్సకము దొరగల 200-300 మందికి తెలుసు. అందరు వస్తారు కావాలంటే, వచ్చి సైడ్ మీద నిలబడతారు, పోరాడతారు. ఎందుకు ఇట్లాంటి పనులు చేయాలి ఈ శ్రీనివాస్ నాయక్? లెజర్ ఫ్యాక్టరీ అంటే లెజర్ ఫ్యాక్టరీ ఎవరు వాళ్ళు లీజుకి ఇచ్చిన వాళ్ళు ఎవరు? వీళ్ళ తండ్రి కదా లీజుకి ఇచ్చింది, వీళ్ళ తండ్రి లీజుకి ఇచ్చిండు. 21 ఎకర్ 23 గుంటాస్. ఇక్కడ చూడు, 21 ఎకరా 23 గుంటలు. అది రోడ్ కటింగ్ పోయినా కానీ వాళ్ళు పైసలు తీసుకోలేరు. వాళ్ళదేనా ఇది? వాళ్ళదే భూమి. మీరు అక్కడే ఉంటారా? నేను పుట్టింది అక్కడనే, పెరిగింది అక్కడనే. మా తాత ముత్తాతలు అమ్మ అంతా మాది అక్కడనే. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ మాస్టర్ ప్లాన్ 2041 కాళోజీ కళాక్షేత్రం పూర్తి అయిన సందర్భంగా సక్సెస్ మీట్ను నిర్వహించారు చైర్మన్ ఈనగాల వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాకడే. కాన్ఫరెన్స్ హాల్లో కార్యాలయ సిబ్బందితో వరంగల్ మాస్టర్ ప్లాన్ 2041 పూర్తి అయిన సందర్భంగా కేక్ కట్ చేశారు చైర్మన్, వైస్ చైర్మన్. అనంతరం సిబ్బందిని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, మనందరి సమిష్టి కృషితోనే మనం పనిచేయడం వల్లనే కళాక్షేత్రం మాస్టర్ ప్లాన్లను పూర్తి చేసుకున్నామని, అలాగే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కార్యాలయ సిబ్బందిని కోరారు. అందరూ కూడా మరి వరంగల్ ప్రజల తరఫున, మా పార్టీ తరఫున అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఈ అచీవ్మెంట్ అనేది చాలా చిన్న అచీవ్మెంట్ కాదు, చాలా పెద్ద మైల్ స్టోన్. ఇది ఇండియా లెవెల్లో పోతుంది. ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అక్రాస్ ద గ్లోబ్. సో ఈ రిపోర్ట్స్ అన్ని ఢిల్లీకి పోతాయి. సో వాళ్ళు కూడా ఇది వరంగల్ టౌన్ అందరూ అన్నారు కదా, ఇప్పుడు సిటీగా మారవలసిన మన బాధ్యత. హైదరాబాద్ సాచురేట్ అయిపోయింది. హైదరాబాద్ కల్చర్ని మనం చేంజ్ చేయలేము, కానీ వరంగల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అందుకనే ఫోకస్ అంతా వరంగల్ మీద ఉంటుంది అని చెప్పి క్లియర్గా చెప్పింది సార్ నిన్న. ఇంకోటి ఏంటంటే మనకు ఒక హెరిటేజ్ ట్యాగ్ ఉంది వరంగల్ సిటీకి. సో ఆ హెరిటేజ్ ట్యాగ్తో పాటు అర్బన్ డెవలప్మెంట్ కూడా అయితే వరంగల్ విల్ బి ద నెక్స్ట్ బెస్ట్ సిటీ ఇన్ తెలంగాణ. అండ్ సీఎం సార్ 100% ఫోకస్ ఆన్ వరంగల్. ఎట్లంటే బెంగళూరుకి మైసూరు, హైదరాబాద్కి వరంగల్. అందరు ఎమ్మెల్యేల సహకారంతో, అంటే ఒక్క ఎమ్మెల్యే కాదు, అందరు ఎమ్మెల్యేలు వరంగల్ జిల్లా. ఈసారి గ్రేట్నెస్ ఏంటంటే అందరి జిల్లా నాదనుకొని చేసిండు. నా కాన్స్టిట్యున్సీ కానీ ఎవరు చేసుకోలేదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ అందరు వరంగల్ డెవలప్ అయితేనే వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక పరకాలు డెవలప్ అయ్యో లేకపోతే ఒకటి వర్ధనపేట డెవలప్ అయితే వరంగల్ డెవలప్ కాదు. సో అందరు ఫోకస్ కూడా వరంగల్ ప్రైమ్ కన్సర్న్ కనుక వరంగల్ని సిటీగా చేయాలి. ఈ మాస్టర్ ప్లాన్ కోసం కూడా మేడం కూడా వచ్చినప్పటికెళ్ళి ఫోకస్ ఆన్ దట్ మాస్టర్ ప్లాన్.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం సర్దార్ నగర్ మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే కాలే యాదయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం నిర్వహించే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలని, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలగంటి మధుసూదన్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, రైతులు, రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిగా ఇటుకపోకడు కారా బాబు ఫోటో దిగలికి ఓకే సార్ ఫోన్ దియే కామారెడ్డి జిల్లా రైతుల అరెస్టును ఖండించిన మాజీ ఎంపీపీ లగచర్ల గిరిజన రైతులను అక్రమ అరెస్టును ఖండిస్తూ రామారెడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు టీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించిన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి V3 ఛానల్తో ముఖాముఖిగా మాట్లాడారు. బేషరతుగా రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కొడంగల్ నియోజకవర్గంలో రైతులపై అక్రమ కేసులు బనాయిస్తూ అక్రమ అరెస్టును నిరసిస్తూ మరి రామారెడ్డి మండల కేంద్రంలో రైతులు మరియు బీఆర్ఎస్ నాయకులు మరి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ రైతులను అరెస్ట్ చేసిన క్రమంలో మరి మన మధ్యలో రామారెడ్డి ఎంపీపీ దశరథ్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎంపీపీ. మరి ఆయనతో ఒకసారి మాట్లాడి మనము తెలుసుకుందాం. మరి అరెస్టు పైన కానీ ప్రభుత్వం పైన కానీ మరి వారు ఎలా స్పందిస్తున్నారో ఒకసారి మనం మాట్లాడుకుందాం. సార్ చెప్పండి సార్, రైతులు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో రైతులు, గిరిజన రైతులు, దళిత రైతులు, అన్ని వర్గాల రైతులు ఫార్మా కంపెనీ కొరకు తన అల్లుని కంపెనీ కొరకు రైతుల భూములు అక్రమంగా తీసుకుంటే అక్కడికి వచ్చిన అధికారులను, కలెక్టర్ను ఆ గ్రామ ప్రజలు నిలయడం జరిగింది. దాన్ని దాడిగా చిత్రీకరించి అర్ధరాత్రి గ్రామాలలో 1000 మంది పోలీసులు వచ్చి మహిళలు, పిల్లలను చూడకుండా అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళను చిత్రహింసలకు గురి చేసి అరెస్ట్ చేయడం మేము మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా మండల కేంద్రంలో గిరిజన సంఘాల మరియు మా పార్టీ నుంచి పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. ఇప్పుడు ముఖ్యమంత్రికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, వారి మీద ఎలాంటి కేసులు లేకుండా బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలి. లేకపోతే మేము మా పార్టీ ఆదేశాలు గిరిజనులు, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఒక దిగజారి మాట్లాడుతున్నాడు. తన మాటలు చూస్తే ఇలా ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడతలేడు.
కాబట్టి ఒక గౌరవమైన పదంలో ఉండి అలా మాట్లాడడం తప్పు. అదేవిధంగా మేము ఇప్పుడే చెప్తున్నాం, నిన్న కూడా సిరిసిల్లలో ఏమని చెప్పిండు, ఆ భూములు తొండలు గుడ్లు పెట్టని భూములు అని చెప్పిండు. అది ఇలా పోయి చూస్తే అక్కడ సారవంతమైన భూములు, 2 పంటలు పండే భూములు చూస్తే ఇప్పుడు ఆల్రెడీ మనకు టీవీలలో కూడా వస్తుంది ఆ భూములు ఎటువంటి భూములు, అంత గిరిజనుల భూములు, అవి మంచి పంట పట్టించుకొని బతికే భూములు 5-10 లక్షలకు ఇవ్వాలని వాళ్ళని బలవంతం చేస్తుండ్రు అతని సోదరుడైన తిరుపతి రెడ్డి గారు. కాబట్టి అక్కడ దగ్గర 50 నుంచి 60 లక్షలకు తక్కువ ఎకరా ఉండదు. కాబట్టి వాళ్ళు ఫార్మా కంపెనీ అద్దన్నప్పుడు నిన్ను ఓట్లేసి గెలిపించిన నీ సొంత బిడ్డలటువంటి ఆ ప్రాంతము ఓటర్ల మీద దాడి చేసుడు కరెక్ట్ కాదు. ఇలా ప్రజాప్రభుత్వం అంటే ఏముంది, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఉంది. గతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులు కాల రాసినట్టు ఇలా మన తెలంగాణ ప్రాంతంలో నడుస్తున్నది. ఇలా నిరుద్యోగులు కావచ్చు, ఇలా విద్యార్థులు గురుకులాల ఫుడ్ పాయిజన్ కావచ్చు, ఇలా రైతులు ప్రతి వర్గము 12-11 నెలలనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడ్డది. కాబట్టి ముఖ్యమంత్రి ఏదైనా 5 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చిరు, 5 ఏళ్ళు గత ముఖ్యమంత్రి కన్నా మంచి పని చేసి ప్రజల అభిమానం చూరగొనాలి. కానీ ఏదో అసహనానికి గురై గతంలో మీరు ఇచ్చిన హామీలను ప్రశ్నించినందుకు నిర్బంధం విధించి మీరు మానుకోటలో ఇలా గిరిజనులు సభ పెట్టుకుంటాం కేటీఆర్ గారిని ఆహ్వానిస్తే అక్కడ మీరు పర్మిషన్ ఇవ్వకుండా అనగదొక్కుతున్నారు. ఏదైనా ఒక బాల్ను గోడకేసి కొడితే అది 2 రెట్లు రిటర్న్ వస్తుంది. కాబట్టి మీకు అంతకన్నా ఇంకా ఉధృతంగా ఒక ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అన్ని వర్గాల ప్రజలతోని పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఇప్పుడు ఆ రైతులను బేషరతుగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ అంబర్పేట్లోని మున్సిపల్ గ్రౌండ్లో నారాయణ విద్యా సంస్థల స్పోర్ట్స్ సమావేశం నిర్వహించారు. విద్యార్థులు డీసీపీ బాలస్వామికి మార్చ్ పాస్ట్తో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీసీపీ బాలస్వామి మాట్లాడుతూ విద్యారంగంలో చోటు చేసుకుంటున్న అత్యాధునిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత విద్యా సంస్థలపై ఉందన్నారు. ప్రధానంగా క్రీడల ద్వారా విద్యార్థుల మానసిక ఉల్లాసంతో పాటు సోదరభావం పెంపొందుతుందని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను డీసీపీ తిలకించారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల జీఎం గోపాల్ రెడ్డి, జోన్ ఏజీఎం బాల పరమేశ్వరరావు, నారాయణ జోన్స్ ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు. దాదాపు పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు చదువులో రాణిస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. బట్ పిల్లలు చదువుతో పాటు వాళ్ళు అన్ని రంగాల్లో విజయం సాధించినప్పుడే వాళ్ళ లోపల కూడా ఎదుగుదల అనేది కరెక్ట్గా ఉంటుంది. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేడు మనము చూసినట్టయితే యాజ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్గా చాలామంది పిల్లలు ఈ సోషల్ మీడియాకి అడిక్షన్ అయిపోయి అందులో చాలా వరకు అంటే స్కూల్ ఏజ్లోనే ఇతర వాటికి అట్రాక్ట్ అయ్యి కొందరు డ్రగ్స్ యూజ్ చేయడము, తర్వాత ఎలోపింగ్ కేసెస్ మాకు ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా అందరినీ కోరేది పేరెంట్స్, తర్వాత టీచర్స్ అందరితో పాటు పిల్లలను కూడా కోరేది ఏంటంటే వాళ్ళు మొబైల్స్ని తక్కువగా యూజ్ చేయడము, దాని తర్వాత స్పోర్ట్స్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకు తోడు అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగినా కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ డిప్రెషన్కి కారణాలు కానీ వాళ్ళతోటి షేర్ చేసుకోవచ్చు. కాబట్టి అందరి పిల్లల్లో ఈ స్పోర్ట్స్ గురించి అవగాహన కల్పించి అందరిని కూడా అందులో పార్టిసిపేట్ చేసేటట్టు చూసుకోవాలి. నారాయణ ప్రీమియర్ లీగ్ నారాయణగూడ జోన్ నుంచి జరుపుకోవడం జరిగింది. తార్నాక, డిడి కాలనీ, రామాంతపూర్, నారాయణగూడ, చార్మినార్, ఉప్పల్ అన్ని బ్రాంచులు కలిసి ఆహ్లాదంగా జరుపుకోవడం జరిగింది. ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా మల్లారెడ్డి గారు, స్పోర్ట్స్ అకాడమిక్ సెక్రటరీ గారు అండ్ డీసీపీ బాలస్వామి గారు రావడం జరిగింది. పిల్లలకి ఇంత ఉత్సాహంగా మీరు కార్పొరేట్లో జరగడం అనేది చాలా ఆనందకర విషయాన్ని వాళ్ళు పాల్పంచుకున్నారు. మాతో పాటు కూడా వాళ్ళు మా పిల్లలకు చెప్పిన మంచి కార్యాలు ఏవైతే ఉన్నాయో మేము తప్పకుండా వాటి మీద నుంచుంటాం. నారాయణ సంస్థ 40 ఏళ్ల పైబడి ఉన్న ఎక్సలెన్సీని పిల్లలకి ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్లో కూడా ఇది తోడ్పడుతుందని మేము అందరూ భావిస్తూ మాకు సహకరించిన మా పేరెంట్స్ కానివ్వండి. అంబర్పేట MCH గ్రౌండ్స్లో నారాయణగూడ జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించడం జరిగింది. ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్లో నారాయణ, తార్నాక, ఉప్పల్, రామంతపూర్, డిడి కాలనీ, నారాయణగూడ, చార్మినార్ బ్రాంచెస్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ బ్రాంచ్ లెవెల్లో ఎవరైతే టీమ్స్ సెలెక్ట్ చేసుకున్నామో
ఇప్పుడు జోనల్ లెవెల్లో వాళ్ళు అదర్ బ్రాంచెస్తో కంపీట్ అవుతున్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన నారాయణ మేనేజ్మెంట్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. To set the tone of today's event with vibrant energy. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् जनगण अधिनायक जय हे भारत भाग्य विधान सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय भारत भाग्य विधाता जय हे जय हे जय To reach new heights. Now we have students have come. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.